వీడే అంతరించిపోవడం మర్చిపోయిన జురాసిక్ పార్క్ రాకాసి బలిగాడు ది సాల్ట్ వాటర్ క్రోకోడైల్. మనోడు మన దేశంతో పాటు దక్షిణాసియా సముద్ర తీరాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. సుమారు 6 మీటర్ల పొడుగు 1000 కిలోల బరువుండే ఈ కండలు తిరిగిన పహిల్మాన్ బలిగాడు బురదలో మాటు వేసి వేటు వేయడంలో డబుల్ PhD చేశాడు. వీడి కళ్ళు సరిగ్గా తలపైన ఉంటాయి కాబట్టి తన భారీ బాడీని నీటి లోపల దాచేసి బయట ఏముందో అని పక్కాగా స్కాన్ చేయగలడు. కొందరు కేటు మసలిగాళ్ళైతే ఈ మధ్య నీటిలో నుంచి చెయ్యి మాత్రమే పైకి లేపి కాపాడండి కాపాడండి అని చెప్పి కటింగ్లు ఇస్తాయి. దాన్ని చూసి మీరు జాలిపడి పొరపాటున వీడి దగ్గరికి వెళ్లారో ఆ ఇనుప రంపం లాంటి నోటితో మిమ్మల్ని 2 ముక్కలు చేసి పారేస్తాడు. మనోడు ఆ స్వీట్ లుకింగ్ దవడలతో సుమారు 3700 PSI ఫోర్స్ తో కొరుకుతాడు. మన తల అయితే కేవలం 500 PSI దగ్గరే అప్పుడప్పుడ తాండ్రైపోద్ది. అలాంటిది పొరపాటున ఈ రాకాసి బల్లి మొసలిగాడు ఒక్కసారి గనక మన తలని పట్టేశాడంటే అది పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోద్ది. సపోజ్ పొరపాటున వాడి మొదటి వేటికే మనం ఖతమైపోతే వెల్ అండ్ గుడ్, కథ కంచికి మనం ఇంటికి. కానీ మన కర్మ కాలి బతికి బయటపడిపోతే వాడి ఈగో హర్ట్ అయిపోద్ది. దాంతో వాడు మదం ఎక్కిన మెంటల్ గుర్రం లాగా గిరా గిరా గిరామని బొంగరం తిరిగినట్టు డెత్ రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దెబ్బకి మన ఆత్మ టాటా చెప్పకుండా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోయి మన బాడీ చింపేసిన చిత్తు కాగితం కన్నా దారుణంగా తయారవుతుంది. పోనీ ఎలా అయినా సరే వీడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పి మనం చెట్టు ఎక్కేసినా సరే వీడు పాత సినిమాల్లో కనిపించే విలన్ లాగా నవ్వుకుంటూ చెట్లు పైకి కూడా సునాయాసంగా ఎక్కేసి మన తాట తీసేస్తాడు. కానీ అన్నిటికంటే గ్రేట్ విషయం ఏంటంటే వీడి డిజైన్. అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటదంటే గత 65 మిలియన్ సంవత్సరాల నుంచి వీళ్ళు చెక్కు చెదరకుండా ఎవల్యూషన్ కి సవాల్ విసురుతూ అస్సలు ఇంచు కూడా మారకుండా ఈ భూమి మీద రాజ్యమేలేస్తున్నారు.